పెట్రోల్ తీసుకో ఫస్ట్ మనసులో అవుతురు గోపాల వెళ్ళిపో బండి బండి I might know touching. Car వాటర్ తీసుకొని వచ్చి బాధపడతా ఎట్లా సార్ బతికేదాన్ని నేనున్నాను బాటలోనే నోటు పోసుకుంటే నోటు పడింది మళ్ళీ ఆ బాట కింద పట్టాలి ముక్కు
అయినారు. జగన్మోహన్ రెడ్డి ఎంపీ సీట్ ఇచ్చాడు సార్. కార్ తీసుకున్నాను. బాటలు తీసుకొని వచ్చి బాధపడతా ఎట్లా సార్ బతికేది నేనున్నాను. బాటలనే నోటు పోసుకుంటే నోట్లో పడింది. మళ్ళీ ఆ బాట కింద పట్టాలి. అయ్యా ఇచ్చే ఉద్దేశం లేకపోతే ఆ రోజే కొత్త వాళ్ళకి ఏదైనా ఆలోచన ఉంది అన్నప్పుడు ఇన్ఛార్జీలను ఎందుకు పాత చేస్తున్నారు? మరి ఆ రోజే వాళ్ళకే అంతకంటే ఆ రోజు వాళ్ళకి ఈ పదవి ఇచ్చి ఇన్ఛార్జ్ ఇచ్చి చెయ్యండి అని చెప్పేది ఈ బాధ ఈ రోజు ఇంతమంది కార్యకర్తల్లో ఉండదు కదా. ఆ రోజు ఈరోజు నువ్వు నాయకుడికి అన్యాయం చేసినాను అనుకుంటున్నావేమో. నాయకుడు కాదు, ఆ నాయకుడిని నమ్ముకున్న మాలాంటి కార్యకర్తలందరికీ అన్యాయం చేశావు. ఈ 5 ఏళ్లలో మా మీద మహిళలను కూడా చూడకుండా ఆ రోజు భువనేశ్వర్ గారిని మాట్లాడారని చెప్పి మేము ముందుకు పోయి మహిళలు ప్రెస్ మీట్ పెట్టింటే ఈ రోజు వరకు కూడా మమ్మల్ని నాయిస్తూ కేసులు పెట్టి మేము నెల రోజులు ఊళ్ళో లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళకి ఈ రోజు చేతులు ఎత్తినట్టు అయిపోయింది. మాకు ఆ రోజు మమ్మల్ని పిల్లలకి కాపాడే ప్రభాకర్ గారికి మీరు టికెట్ ఇక మమ్మల్ని అన్యాయం చేసి ఈ రోజు అనంతపురం నగరంలో మా యొక్క మనసులో బాధ, ఆవేదం. మరి ఈరోజు ఎందుకంటే 28 సంవత్సరాల నుంచి పార్టీ కార్యకర్తలు అందరూ తెలుగుదేశం అంటేనే ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమము చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్క కార్యక్రమము జయప్రదం చేస్తూ మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత అన్యాయం చేశారు అనంతపురం అర్బంది మాకు అర్థం కావడం లేదు. ఆయన్ని చూస్తేనే మేము తండ్రిలాగా భావించే వాళ్ళము. మరి ఆయన 50 రోజులు జైల్లో ఉంటే 49 రోజులు కూడా మేము రోడ్డు మీదనే ఉన్నాము. ఇంట్లో పిల్లలు సంసారం అన్ని వదిలిపెట్టి ఆయన కోసం హోమాలు ఏమి ప్రతి ఒక్కరు చేసి ఏడ్చిన రోజు అంటూ లేదు. ఎందుకో మా పార్టీ మంచి ఇదైన పార్టీ అని చెప్పి మేమందరం వెళ్ళి అట్లనే ఉన్నాము. పార్టీ ఎప్పటికీ మోసం చేయదు. ఎన్టీ రామారావు గారి పద్ధతిలో పోయే పార్టీ కాబట్టి ఏ రోజు కూడా కార్యకర్తలకు అన్యాయం జరగదని చెప్పి అందరూ అక్కడే ఉన్నాము. అది మాకు మొత్తం తోచినా కూడా మేము ఏ రోజు ఈ విధంగా చంద్రబాబు నాయుడు తెలిపే వాళ్ళము. ఈ రోజు అనంతపురంలో టికెట్ ఇచ్చినారే కానీ మీరు ఆయన తెలిసి మీ దగ్గరికి వస్తారనే నమ్మకం మీకుందేమో కానీ కార్యకర్తలుగా గాను
గెలిచే వ్యక్తికే టికెట్ ఇచ్చామంటున్నారు వాళ్ళు, మీరేమంటారు? సర్వే చూసి గెలిచే వాళ్ళకి టికెట్ ఇచ్చినామంటే మేము ఒక్కరు ఆత్మహత్య చేసుకుంటాం రోడ్డు మీద ఇక్కడే నిలువున. అది అబద్ధము, అది కాదు. ఓన్లీ డబ్బు చూపించి డబ్బుంది నా దగ్గర నేను గెలిచగలను అని చెప్పి మా నాయకుల్ని మోసం చేసి టికెట్ తెచ్చుకున్నారా కానీ ఇది ఆయన గెలుస్తాడని ప్రజల్లో లేదు. అనంతపురం అర్బన్లో మీరు సర్వే చేయండి, నీతి నిజాయితీగా ఆ సర్వేని బయటికి పెట్టండి, ప్రజలే చెప్తారు. నిన్నటి నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, పురుగు మంది దాకా ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ చనికావేశం ఎందుకు వస్తుందంట? వాళ్ళలో ఆవేశాన్ని వాళ్ళ బాధని మేము పట్టుకోలేకపోతున్నాము. వాళ్ళ ఇంట్లోనే ఆల్రెడీ మందు తీసుకొని వచ్చి అన్న దగ్గర కాళ్ళ దగ్గర పడిపోతున్నారు. అది బాధ తప్ప పార్టీ మీద ఆవేశమో కోపమో కాదు. ఎందుకు ఇలా చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటికైనా కళ్ళు తెరిచి గెలిచే వాళ్ళ గుర్రాలకి టికెట్ ఇవ్వదని వేడుకుంటున్నాము. మీకు నమ్మకం ఉందా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? మీకు భవిష్యత్ కార్యాచరణ ఏదో మరి ఎప్పటి నుంచి ఏం చేయబోతుంది? మరి మా నాయకుడు ఏం చెప్తాడో దాని విధంగా పోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. ప్రభాకర్ చౌదరి అన్న కార్యకర్తల కోసము ఆయన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మా కోసం ఆయన ఎమ్మెల్యే కావాలనుకున్నాడు కానీ ఆయన కోసం కాదు. అది గ్రహించాల్సింది మా ఎడ్డు అక్కడున్న ఇద్దరు పెద్ద ఆయన చిన్న ఆయన ఇప్పటికైనా మా మనసులోని భావన